ఏపీ మంత్రివర్గ సమావేశంలో ఆసక్తికర చర్చ చోటు చేసుకుంది. లూలు గ్రూప్కు భూ కేటాయింపుపై మంత్రివర్గ సమావేశంలో ప్రస్తావనకొచ్చింది. లూలు సంస్థ తమ పెట్టుబడుల విషయంలో కోరుతున్న అంశాలు, షరతులపైన అధికారులు వివరించారు. లూలు సంస్థ ప్రతిపాదించి వాటిపైన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ వరుస ప్రశ్నలు సంధించారు. సందేహాలు లేవనెత్తారు. మెగా ఫుడ్ పార్క్లో గోవధ చేస్తారా అని ప్రశ్నించారు. అలా చేస్తే తాము వ్యతిరేకమని పవన్ తేల్చి చెప్పినట్లు సమాచారం. అదేవిధంగా లూలులో ఉద్యోగాలపైన పవన్ కీలక సూచనలు చేశారు. ఏపీ కేబినెట్ భేటీలో లూలు సంస్థకు కేటాయింపులు, మినహాయింపులపైన చర్చ జరిగింది. ఈ చర్చ సమయంలో కృష్ణా జిల్లా మల్లపల్లి మెగా ఫుడ్ పార్క్లో లూలు గ్రూప్లో భాగమైన మెన్సెస్ ఫెయిర్ ఎక్స్పోర్ట్కు 7.48 ఎకరాలను కోర్ ప్రాసెసింగ్ సెంటర్ ఏర్పాటుకు లీజు ఇవ్వాలనే ప్రతిపాదనొచ్చింది. దీంతో ఆహార శుద్ధి పేరిట అక్కడ ఏం చేస్తారో సమాచారం ఉందా అని పవన్ కళ్యాణ్ ప్రశ్నించినట్లు సమాచారం. ఆహారాన్నే శుద్ధి చేస్తారని అధికారులు బదులివ్వగా, ఆహార శుద్ధి అని ఊరికే అంటే కుదరదు. అక్కడ అసలు ఏం పని చేస్తారు? కూరగాయలు, పండ్లు సాగు చేస్తారా? ఉద్యానవన పంటలు సాగు చేస్తారా? లేక కబేళాలను నిర్వహించి గోవధ చేసి ఆ మాంసాన్ని ఎగుమతి చేస్తారా అని పవన్ సూటిగా ప్రశ్నించినట్లు సమాచారం. ఇదే సమయంలో గోవధ జరగడానికి వీల్లేదని, ఇందుకు తాము పూర్తి వ్యతిరేకమని పవన్ తేల్చి చెప్పారు. స్పష్టం చేస్తారని కూడా తెలుస్తుంది. దీంతో అధికారులు నీళ్లు నమ్మలారు. సీఎం చంద్రబాబు జోక్యం చేసుకుని రాష్ట్ర పరిధిలో ఎక్కడా గోవధ జరగడానికి వీల్లేదని, అలాంటి వాటిని అనుమతించబోమని స్పష్టం చేసినట్లు తెలుస్తోంది. అక్కడ ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్కు మాత్రమే అనుమతి ఉంటుందని స్పష్టం చేశారు. మామిడి, బొప్పాయి వంటి పండ్లు మాత్రమే ప్రాసెస్ చేస్తారని చెప్పారు. ఇక ఆ తర్వాత లూలు గ్రూప్ వ్యవహార శైలి, దానికి భూ కేటాయింపులు, స్థానికంగా ఉద్యోగాల కల్పన, రెంటల్ అగ్రిమెంట్లు వంటి పలు కీలకమైన అంశాలను పవన్ ప్రస్తావించారు. లీజు మొత్తాన్ని 5 సంవత్సరాలకు 5% మాత్రమే పెంచడం గురించి మంత్రి నాదెండ్ల మనోహర్ ప్రస్తావించారు. నిబంధనల ప్రకారం 3 ఏళ్లకు 10% పెంచాలి కదా అని ప్రశ్నించినట్లు తెలుస్తుంది. ఇక జోక్యం చేసుకున్న పవన్, లూలు గ్రూప్ చాలా అతిగా కండిషన్లు పెడుతోందని, ప్రభుత్వానికే తన అవసరం ఉంటున్నట్లుగా వ్యవహరిస్తుందని పేర్కొన్నట్లు తెలిసింది. విశాఖపట్నం, విజయవాడలో ఆ సంస్థకు ఏ ప్రాతిపదికన భూములు కేటాయిస్తున్నారని ప్రశ్నించినట్లు తెలిసింది. గ్రూప్కు ప్రభుత్వమే భూములు ఇస్తోంది, కానీ షరతులు ఆ కంపెనీ పెడుతుందని పవన్ వ్యాఖ్యానించినట్లు సమాచారం. ఇక రెంటల్ అగ్రిమెంట్స్ పైన లూలు చెప్తున్న అంశాలపైన పవన్ వరుస ప్రశ్నలు వేసినట్లు తెలిసింది. లూలు ఏర్పాటు చేసే మాల్సు, సంస్థల్లో స్థానికులకు ఉద్యోగాలు ఇవ్వడంపైన పవన్ ప్రశ్నించారు. విశాఖ, విజయవాడలో లూలు గ్రూప్ ఏర్పాటు చేసే మాల్స్లలో ఆ కంపెనీ తన సొంత మనుషులనే సిబ్బందిగా నియమించుకుంటుందని విన్నామని, ఇక్కడ అదే జరిగితే ఇక్కడ భూములిచ్చిన ఏం లాభం? ఖచ్చితంగా స్థానికులకు ఉద్యోగ అవకాశాలు కల్పించేలా చర్యలు తీసుకోవాలని పవన్ స్పష్టం చేసినట్లు సమాచారం. ఇలా తొలిసారిగా మాజీ ముఖ్యమంత్రి జగన్తో ఏకీభవించారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. మరి ఈ కామెంట్స్పై చంద్రబాబు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి. ఇక మరోపక్క చంద్రబాబు నాయుడు పరిపాలనలో మంత్రుల గోడు వినే నాదుడే లేడా అనే చర్య ఇప్పుడు రాజకీయ వర్గాల్లో వినిపిస్తుంది. పరిపాలనలో మంత్రులకు విలువ లేకుండా పోవడం, వ్యవహారాలు మంత్రులను బైపాస్ చేసి జరిగిపోతుండడం తాజాగా కేబినెట్ భేటీలో చర్చకొచ్చాయి. స్వయంగా ఒక మంత్రి తమ గోడు వెళ్లబోసుకోవడానికి ప్రయత్నించినప్పుడు ముఖ్యమంత్రి స్పందించిన తీరు పరిపాలనలో లోపాన్ని భయపెట్టేలా ఉంది. తమరు ఎవరూ పట్టించుకోవడం లేదు మొర్రో అని మంత్రి చెప్తుంటే, అది కూడా మీ తప్పే, మీ ప్రవర్తనే మారాలి అన్నట్లుగా చంద్రబాబు వారికి హితోక్తులు ఉపదేశించాలని చూడడం ఆశ్చర్యకరంగా కనిపిస్తుంది. ఇక వివరాల్లోకి వెళ్తే, కేబినెట్ భేటీ తర్వాత చంద్రబాబు నాయుడు తమ సహజ శైలిలో మంత్రులకు కొంత హితోపదేశం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం కష్టపడి పెట్టుబడులు తెస్తున్నప్పుడు రాజకీయంగా మైలేజీ వచ్చేలా చూడాల్సిన బాధ్యత మంత్రులదేనని, ఆయన పెట్టుబడి ఒప్పందాలు గ్రౌండింగ్ అయ్యేలా చూడాల్సిన బాధ్యత మంత్రులదేనని ఆయన చెప్పారు. ఇక జనసేనకు చెందిన మంత్రి కందుల దుర్గేష్ జోక్యం చేసుకుని, ప్రభుత్వం అనుమతులు ఇచ్చిన తర్వాత ఆ సంస్థల ప్రతినిధులెవ్వరూ కూడా తమను కలవడం లేదని, అధికారులను కలిసి వారి పని చేసుకుని వెళ్లిపోతారని, తమను పట్టించుకోవడం లేదని చెప్పారు. సాధారణంగా కేబినెట్లో ఒక మంత్రి తమను బైపాస్ చేసి అధికారులే వివిధ సంస్థలకు అన్ని అనుమతులు ఇచ్చేస్తున్నారనే సమస్యను సీఎం దృష్టికి తెచ్చినప్పుడు ఆయన ఎలా స్పందించాలి? మంత్రుల అనుమతి లేకుండా అధికారులు ఇష్టారాజ్యంగా వ్యవహరించడానికి వీల్లేదని కదా చెప్పాలని ఆశిస్తారు. కానీ చంద్రబాబు అక్కడ తనదైన ముద్ర చూపించారు. కంపెనీల ప్రతినిధులు రావడం లేదు కాబట్టి నేనెందుకు పట్టించుకోవాలని మంత్రులు కూర్చుంటే కుదరదు, కాబట్టి మీరే ఆ సంస్థల్ని కలవండి అన్నట్లుగా హితోపదేశం చేశారు. సంస్థల వారిని పిలిపించి మాట్లాడండి, అంతిమంగా ఓనర్షిప్ తీసుకోవాల్సిందే మీరే, శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాల్లో మీరు పాల్గొనాలి లాంటి మాటలు చెప్పారు.
వాళ్ళు అస్సలు పట్టించుకోవడం లేదంటే ఆయన చెప్పిన సూచనలన్నీ ఎలా వర్కౌట్ అవుతాయో అర్థం కాని సంగతి. నిజానికి సంస్థలను అనుమతులు ఇచ్చేటప్పుడు మంత్రుల పాత్ర కూడా ఉండేలా వ్యవస్థను కట్టుదిట్టం చేస్తే కనుక వారు ఎప్పుడు ప్రారంభిస్తారో, ఎంత గడువులోగా పనులు పూర్తి చేస్తారో సంస్థల ప్రతినిధులతో గట్టిగా మాట్లాడేందుకు అవకాశం ఉంటుంది. ఇక ఆచరణలో మంత్రుల్ని డమ్మిలుగా చేసేస్తూ మాటల్లో మాత్రం అవి గ్రౌండింగ్ కాకపోతే మీదే బాధ్యత అంటూ మంత్రుల్ని టార్గెట్ చేస్తున్నట్లుగా ఈ వ్యవహారం అంతా ఉన్నదని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. నేను నా కొడుకు ప్రపంచమంతా తిరిగి పెట్టుబడి ఒప్పందాలు చేసుకొస్తుంటే మంత్రుల చేతగానితనం వల్ల అవి గ్రౌండింగ్ కావడం లేదని, నెపం వేయడానికి తప్ప ఈ సరళి మరెందుకు పనికిరాదని పలువురు అంటున్నారు. మరి ఈ వీడియోపై మీరేమంటారో కామెంట్ ద్వారా తెలియజేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.